హరోం హర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివాసం పళని. తమిళ ప్రజల ఇష్టదైవం. వాటి నోటి నుంచి మురుగా అనే మాట రావాల్సిందే. అంత ఇష్టంగా కొలుస్తారు ఆ స్వామిని. ఆ స్వామి నివాసమున్న పళని గాలి పిలిచిన వారికి దోషాలు హరించకపోతాయట. తమిళనాడులో శివ మహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి, పెద్ద కుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధ మోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమారన్, కుమారస్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్, మురుగన్ ఇలా ఎన్నో పేర్లు కలవు. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గల వైభవాలయాలలో పళని ప్రాముఖ్యమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియపుత్రులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపులైన తన తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరగా విశ్వ ప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి, అన్నయ్యకిచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత, నీవే ఒక అద్భుత ఫలానివి, నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తాను. అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్ళి నివాసముండు అంటూ కుమారస్వామిని బుజ్జగించాడు. దీంతో వైభవమైన పళని రూపుదిద్దుకుంది. అది కుమారస్వామికి విశిష్ట నివాస క్షేత్రమైంది. పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభాలతో విలసిల్లే కన్నుల పండగైన కొండపై నిర్మితమైంది. దీనిని మురుగన్ కొండ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ఏరియల్ రోప్ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండెక్కుతారు. మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరుకోగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసుని పులికింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెళితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగా గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకులు విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి. గర్భగుడిలో ప్రతిష్ఠితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులతో ప్రముఖుడైన బోగార్ పర్యవేక్షణలో రూపొందించబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని నవపాషణం అనే విశేషమైన శిలను మలిచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలిక పదార్థాలను నిక్షిప్తం చేశారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే, స్వామి పూజల సందర్భంగా ధూపదీప సమర్పణల సమయంలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలిక పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరుస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని, ఆరోగ్యవంతులవుతారని చెప్తారు. మూలస్థానంలో కొలువుదీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తిక నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందరూ ఒకసారి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి తరించండి.